హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనూ కార్న్‌ఫ్లోర్ పంచదార ఉంటే సరిపోతుందండి. కరాచీ స్టైల్ లాంటి హల్వా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు కార్న్‌ఫ్లోర్, అదే కప్పుతోని ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకొని ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని అదే కప్పుతోని ఒక కప్పు వరకు పంచదార, హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని పంచదార కరిగి జిగురు పాకం రాగానే, కొంచెం లేత పాకం రాగానే ముందు కలిపెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేటప్పుడు ఉండల్లా వస్తాయి. అదేం భయపడవసరం లేదు. అదే ఉడుకుతూ కొలది సెట్ అయిపోతుందండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇదంతా దగ్గరికి అయినప్పుడు మనకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి, అలాగే జీడిపప్పు వేసుకొని అంతా కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ వరకు కలిపేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పళ్ళెంకి గీ రాసుకొని మనం రెడీ చేసుకున్న హల్వాని వేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ అయినట్టే.